నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. 2-3 రోజుల నుంచి మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చినప్పటి నుంచి దాని మీద పెద్ద రగడైపోయింది. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల దగ్గర నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు, మెస్ ఫీజులు, బస్సు ఫీజులు అంటూ, యూనిఫామ్ ఫీజులు అంటూ ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాగే అటెండెన్స్ సరిపోలేదు అని దాని మీద కూడా ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఫీజులు ఏవైతే వసూలు చేశారో అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేయమంటూ విద్యాశాఖ కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి నోటీసులు కూడా ఇచ్చింది. అలాగే ఒక 17 కోట్లో 15 కోట్లో ఫైన్ కూడా వేసింది అని చెప్పేసి కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి. సో ఇక్కడ దీన్ని చాలా చక్కగా పొలిటికల్ యాంగిల్లోకి మార్చి అటు చంద్రబాబుని ఇటు లోకేష్ని ఇద్దరిని కూడా టార్గెట్ చేద్దాము అని చెప్పేసి కొంతమంది మేధావులు ఇప్పుడే నిద్రలేచినట్టుగా కనిపిస్తోంది. ఎందుకని అంటే మోహన్ బాబు 2019 ఎన్నికలకి ముందు, అంటే 2018, 2019 ఆ టైంలో తన యూనివర్సిటీ, అంటే ఇప్పుడైతే యూనివర్సిటీ, అప్పుడైతే మొత్తం అంతా కూడా విద్యానికేతన్ విద్యా సంస్థలు, తమ విద్యా సంస్థల్లో ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి విడుదల చేయడం జాప్యం జరుగుతుంది. అసలు మేము విద్యా సంస్థల్ని మెయింటైన్ చేయాలా, మూసేయాలా, పిల్లలకి ఫీజులు పడకపోతే మేము ఆ ఫీజులు మాకే రావాలి, కాబట్టి అవి రాకపోతే స్టాఫ్కి జీతాలు ఇచ్చేది ఎలాగా, టీచర్లకి జీతాలు ఇచ్చేది ఎలాగా, సంస్థని మెయింటైన్ చేసేది ఎలాగా అని చెప్పేసి చంద్రబాబు మీద, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నోరేసుకొని పడిపోయారు. తనదైన శైలిలో డ్రామా ఒకటి క్రియేట్ చేశారు మోహన్ బాబు. రోడ్డు మీదకి వచ్చి కూర్చొని పిల్లలందరినీ కూడా తనతో కూర్చోబెట్టుకుని ప్లకార్డులు పట్టుకుని తన ఇద్దరు కుమారుల్ని కూడా దగ్గర పెట్టుకుని ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకంటే జనరల్గానే ఆయన మంచి నటుడు. అంటే ఆయన చెప్పుకునేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారి కన్నా ఈయనే డైలాగుని చాలా విలక్షణంగా చెప్తాడు అని చెప్పేసి ఆయనకానే చెప్పుకుంటాడు. అంటే నేను చెప్పేది కదా, ఆయన చెప్పిందే ఇది కూడా. సో ఇక ఆ నటనకి సంబంధించి పక్కన పెడితే ఆ రోజు మాత్రం చాలా చక్కగా నటించారు. స్క్రీన్ మీద కన్నా రియల్ లైఫ్లో బాగా నటించారు. సో అది గతంలో తెలుగుదేశం పార్టీని విమర్శించారు కాబట్టి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ భాగమై ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దీన్ని మేధావులంతా, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోహన్ బాబుకి అనుకూలంగా మాట్లాడదాం అనుకునే మేధావులంతా న్యూట్రల్ ముసుగు ఒకటేసుకొని ఇక్కడ ప్రభుత్వం మీద, అలాగే లోకేష్ మీద, చంద్రబాబు మీద బురద చల్లటానికి రెడీ అయిపోయారు. చేతుల నిండా బురద తీసుకుని చల్లేద్దామన్నట్టుగా రెడీ అయిపోయారు. అది కూడా న్యూట్రల్ ముసుగులో. వాళ్ళు అనేది ఏంటి అంటే కేవలం మోహన్ బాబు యూనివర్సిటీలో మాత్రమే ఇలా జరిగిందా, ఇంకా వేరే ఏ విద్యా సంస్థల్లోనూ ఇలా జరగలేదా అంటే గతంలో మోహన్ బాబు చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి ఇప్పుడు మళ్ళా అధికారంలో ఉన్నాం కాబట్టి మనం మోహన్ బాబు మీద రివెంజ్ తీర్చుకుందాం అనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఒక చిత్రీకరణను మొదలుపెట్టారు ఈ మేధావులంతా కలిసి. ఏమంటారంటే ఇంకా మిగతా ఇన్స్టిట్యూట్స్లో మిగతా మేనేజ్మెంట్ ఎవరు ఇలాగా అదనపు ఫీజులు వసూలు చేయటం లేదా, వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకోరు అని. మీరంతా వత్తాసేసుకొస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఏం చేసింది? వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నారాయణ అంటే బద్ధ శత్రువులాగానే చూశారుగా. ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణని అప్పుడు మీరు బద్ధ శత్రువులాగానే చూశారు కదా. ఆయన మీద కేసులు పెడదామని, ఆయన అరెస్ట్ చేపిద్దామని, ఆయన ఏదో పేపర్లో లీక్ చేశారని అనేక రకాలుగా కేసులు పెట్టడానికి ట్రై చేశారు కదా. మరి ఆయన కూడా విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి, గత 5 ఏళ్ళు మీ చేతిలో అధికారం ఉంది. మరి ఆయన విద్యా సంస్థల్లో ఇలాంటివి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా మీరు నిరూపించుంటే మిమ్మల్ని భేష్ అనేవాళ్ళు, నారాయణను కూడా చీకొట్టేవాళ్ళు ప్రజలు 2024లో ఎన్నుకునేవాళ్ళు కాదు కదా. సిగ్గుండాలి ఈ మేధావులంతా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. కాస్తైనా జ్ఞానం పనిచేయాలి. ప్రజలు మనల్ని తిరిగి క్వశ్చన్ చేస్తారేమో అనే ఒక సెన్స్ పనిచేయాలి ఇలాంటి క్వశ్చన్లు వేసేటప్పుడు. ఎందుకంటే 5 ఏళ్ళు ఎవరైతే మనం వెనకేసుకొస్తున్నామో వాళ్ళు అధికారంలో ఏడ్చారు కదా. ఇప్పుడు మనం తిరిగి మోహన్ బాబుకు వత్తాసు పలికితేనో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఆయన చాలా ఆప్తుడుగా భావిస్తూ ఉంటాడు. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే గతంలో చంద్రబాబు హయాంలో ఎలాగైతే పెండింగ్ పడ్డాయో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినవి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా సేమ్ అలాగే పెండింగ్ పడ్డాయనో, లేకపోతే అసలు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి అమౌంట్ తగ్గిందనో కొంత అసంతృప్తి ఉంది మోహన్ బాబుకు కూడా. కానీ చంద్రబాబు మీద నోరేసుకుని పడిపోయినట్టు జగన్ మీద, జగన్ ప్రభుత్వం మీద ఎప్పుడూ నోరేసుకుని పడిపోలా మోహన్ బాబు.
మౌనంగా చూస్తూ ఊరుకున్నారు. మరి ఆ డైలాగ్ కింగ్ ఏమైపోయాడో, అసలు ఆ మాటలు ఏమైపోయినాయో, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, చట్టానికి చట్టం, నేను ధర్మాన్ని అన్యాయాన్ని న్యాయాన్ని సమంగా చూస్తాను, నీళ్లకు నీళ్లు పాలకు పాల్లాగా వేరు చేసేస్తాను, అసలు నా విద్యా సంస్థలన్నీ సేవా సంస్థలు, మేము చాలామంది పేద విద్యార్థుల్ని చదివిపిస్తున్నాం, ఫీజులు తక్కువ వసూలు చేస్తున్నాం, కులాలు మతాలు అనే కాలమ్స్ అసలు మా విద్యా సంస్థల సర్టిఫికెట్లో కానీ లేకపోతే అప్లికేషన్లో కానీ ఉండవు అని గొప్పగా లెక్చర్లు దంచే మోహన్ బాబు గత 5 ఏళ్ళు ఎందుకని మౌనంగా ఉండిపోయారో ఆయనకే తెలియాలి. బంధుప్రీత లేకపోతే భయమా, ఆయన నోటితో ఆయనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు కూడా మంచు విష్ణు ఈ వ్యవహారంలో మాట్లాడుతూ మాకు విద్యాశాఖ నుంచి ఏవైతే సమన్లో లేకపోతే నోటీసులో వచ్చాయో వీటిల్లో ఏవైతే అమలు చేయమన్న ఆర్డర్స్ ఉన్నాయో వాటిని మేము అమలు చేయబోము అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఆయన కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. అమలు చేయకపోతే కోర్టు చూసుకుంటుంది, కోర్టులో మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మీరు ఖచ్చితంగా కట్టి తీరాలి. ఆ 27 కోట్లో 25 కోట్లో ఏవైతే అదనపు వసూలు చేశారు ఫీజులు అంటున్నారో అవి తల్లిదండ్రులకి తిరిగిచ్చేయాలి, లేకపోతే మెడలు వంచి తిప్పిచ్చేలా చేస్తుంది కోర్టు. లేదు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అనుకో, మీరే కోర్టు అంటే ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకుండా సరిపోతుంది. అలాగే దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే మీరు ఆల్రెడీ 15 లక్షలు 17 లక్షలు మీరు పెనాల్టీ కట్టారు అని చెప్పేసి దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మంచు విష్ణు? మేము కట్టామో కట్టలేదో అని చెప్పేసి ఒక మాట చెప్పాలి కదా. దాని గురించి ఎక్కడ ఆయన లెటర్లో ఆయన బహిరంగ లేఖ రిలీజ్ చేశారు ఈ మధ్య, మరి దాంట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ మేధావులైనా మరి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బాబు విష్ణు, నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ 15 లక్షలు 16 లక్షలు మరి పెనాల్టీ కట్టారు అని చెప్పేసి ఆల్రెడీ పెనాల్టీ కట్టారని నోటీసుల్లో విడుదల చేసిన నోటీసుల్లో ఉంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదయ్యా? అసలు ఒకవేళ నువ్వు కట్టకపోతే కట్టని దాన్ని కట్టాము అని చెప్పేసి మీరు ఎందుకు ప్రచురించారు అని చెప్పి విద్యాశాఖ మీద అడగాల్సింది పోయి నువ్వెందుకు మౌనం కూరుకున్నావు? ఒకవేళ కట్టింది నిజమే అయితే నువ్వు దేనికోసం ఫైన్ కట్టావో కూడా చెప్పాలి కదా అని ఈ మేధావులంతా ఎందుకు అడగలేదు? సో ఇదంతా కూడా జనం ఆలోచించాలి. ఎవరి మీద బురద చల్లడానికి ఈ మేధావులంతా పనిగట్టుకుని రెడీ అయ్యారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రతిదానికి రాజకీయ రంగు పులువుదాము, ఆ రంగు పులిమి ఎదుటి వాళ్ళ మీద బట్ట కాల్చి వాళ్ళ మొహానేద్దాం అన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తులో కార్యాచరణని జనం కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.